మాఘపురాణం 16వ అధ్యాయం. మాఘమాస మహిమ. విద్యాధర పుత్రిక కథ. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలియచేయు మరి యొక్క కథను వినుమని మరలా ఇట్లు పలికెను. పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావలేయునని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమునందు తపస్సు చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపము ఆచరించెను. అతడు ఇట్లు చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యెను. వరమును ఇచ్చదనని కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగము లేదు, అయినను నీ తపమునకై మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని అంతర్ధానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను. మిక్కిలి సుందరమైన సద్గుణాన్వితయై కన్నవారికిను తనను చూచిన వారికి సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుడిని కూడా నా ఇంటి యందు ఉంచుకొందునని నిశ్చయించుకొనును. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెని చూచెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు. మిక్కిలి దివ్య శక్తులను సంపాదించెను. తాను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైనా వివాహము చేసుకునవలేనని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని త్రిశూలమును వరముగా పొందెను. శివుడును వానికి శూలమును ఇచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించదవని చెప్పి ఇచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వరగర్వితుడై ఎవ్వరినీ లెక్క చేయక ప్రవర్తించుచుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించుమని అడిగెను. ఆమెయు నా తండ్రి నడుగుమని చెప్పెను. రాక్షసుడను విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు అతనికి తన కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక తిరిగి వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను. శుభ ముహూర్తమున ఆమెను వివాహమాడదలిచెను. విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా, బ్రహ్మ, 8 మాసముల తర్వాత మంచి ముహూర్తము ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును. ఈ లోపున నిన్నేమియూ బాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చదననగా ఆమె ఏమియూ మాటలాడలేదు. రాక్షసుడు మరలా అడుగగా, నాకిప్పుడేమీ అక్కరలేదు. ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు శివలింగము ఎచట ఉన్నదో చూపుమని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో ఉన్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడు ఆమెను పాతాళ లోకమున ఉన్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను. అప్పుడు అచ్చటకు త్రిలోక సంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీ విచట ఉన్నావేమని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రింద ఉన్న గృహమున నిర్బంధించిననియు చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతయు వినెను. అమ్మాయి, భయపడకము. విష్ణు భక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త. విచారింపకము, నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను, వినుము. ఇచట శివునికెదురుగా మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవి సరస్సున స్నానమాచరింపుము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు
కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘ స్నానము పూజాధికము సద్య ఫలమునిచ్చును. నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన పోయెను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురుచూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడిపెను. నారదుడును లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రథుడను మహారాజును చూచెను. ఆ రాజు సర్వాకాల సర్వావస్థల యందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండెను. అందరి యందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరి అని ఆహ్వానించును, విష్ణువా అని పిలుచును, గోవిందా అని మాటలాడును, శ్రీకృష్ణ అనుచు వస్తువును స్వీకరించును, దామోదర అనుచు భుజించును, కేశవ అనుచు నిద్రించును, నరసింహాయని స్మరించుచు హృషికేశాయని మేల్కొనును, వామన అనుచు తిరుగును. ఏ పని చేయుచున్నను, ఎవరితో మాటలాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణుని తలచును. ఇట్లు విష్ణు భావనాత్మకుడైన హరిద్రథుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రథుడును నారద మహర్షిని చూచి ఎదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చోండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును రాజు విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలత్కారముగా నపహరించి సముద్ర గర్భమున దాచి ఇంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, షద్గుణశీల. నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థము పోయెను. హరిద్రథుడు సముద్రము వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రథుడు ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవచ్చు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంట ఉన్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడింటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రథునితో యుద్ధము చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రథుడు చాలా కాలము యుద్ధము చేసిరి. హరిద్రథుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా వరించెను. హరిద్రథుడు ఆమెను వివాహమాడెను. ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభ లాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను. మాఘపురాణం 16వ అధ్యాయం.